Best health packages up to 80% discount. Tirumala Diagnostics. నమస్కారం సార్. నమస్తే నాగరాజు గారు. జనరల్గా ఇప్పుడు మనం బ్రేకింగ్ న్యూస్ ఒకటి చూస్తున్నామండి. అంటే సోకాల్ సెలబ్రిటీ బండ్ల గణేష్ గారి డ్రైవర్ అలా భార్య చనిపోయింది. అది కూడా భర్త చట్నీ బాగాలేదని చెప్పేసి గోల చేస్తే అండ్ దాని తర్వాత తినేసి బయటికి వెళ్ళిపోయిన తర్వాత వెరీ నెక్స్ట్ డే ఏదో సంథింగ్ జరిగింది. ఆయన పనిలో ఆయనకి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఈవిడ సూసైడ్ చేసుకుంది అనేటువంటి న్యూస్ అయితే మనం చూస్తున్నాం. చూడ్డానికి చట్నీ కోసం గొడవపడి చనిపోతారా, సూసైడ్ చేసుకుంటారా అనే దాని మీద సిల్లీగా అనిపిస్తుంటారు చాలామందికి. బట్ ఇంత బలహీన పడిపోవడానికి మానసికంగా అండ్ అటేపు అవతల అబ్బాయి జీవితం కూడా ఏ విధంగా ఉంటుందో ఫర్దర్గా చూసుకుంటే కూడా షాకింగ్గా ఉంటుంది. ఇలాంటి ఒక సిల్లీ రీజన్ కోసమే అనేటువంటిది చూడడానికి అది ఇదిగా ఉన్నా కూడా మనిషి ప్రాణం పోయి ఉంది అటేపు. ఎలా తీసుకోవాలి లీగల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి? అండ్ ఇవాళ సమాజంలో ఇలాంటివి జరుగుతున్నాయి అని అంటే దాని వెనక బలంగా ఏ కారణాలు ప్రొజెక్ట్ అవుతున్నాయి, ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, ఏ కోణంలో నుంచి చూస్తారు? ఇలాంటి కేసెస్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎలా చెప్తారు, ఏం చేస్తుంటారు? ఇప్పుడు నాగరాజు గారు, ఈ చూస్తే మనం సూసైడ్ కేసెస్ చూస్తే 90% ఆఫ్ ద సూసైడ్ కేసెస్ అందరూ మేజర్ అయిన వాళ్ళే. అంటే వాళ్ళకి బుద్ధి బుర్ర అన్నీ పనిచేస్తూ ఉంటాయి. మీరు చూడండి, మ్యాక్సిమం 90% ఆఫ్ ద సూసైడ్ కేసెస్ మేజర్ అంటే 20-25 ఇయర్స్ దాటిన వాళ్ళే చేసుకుంటున్నారు. అంటే వీళ్ళకి మొత్తం సమాజం పట్ల అవగాహన ప్లస్ కష్ట సుఖాలు ప్లస్ కష్టాలేంటి, బిజినెస్లో ఎలా లాసు, ఎలా ప్రాఫిట్, జనాలు ఎలా బాగుపడుతున్నారు, మళ్ళీ లాస్లు అయ్యి జనాలు డిప్రెషన్కి వెళ్ళి ఎలా బయటపడుతున్నారు, మళ్ళీ ఎట్లా బౌన్స్ బ్యాక్ అవుతున్నారు, ఇవన్నీ తెలుసున్న వాళ్ళే సూసైడ్ చేసుకుంటున్నారు. అంటే అది బుల్షిట్ కదా, నాన్సెన్స్ కదా, అబ్సల్యూట్లీ. వాళ్ళు అంతవరకు వెళ్ళే పరిస్థితి వాళ్ళు తెచ్చుకోకుండా ఇందులోంచి ఎలా బయటపడాలనేది వాళ్ళు దే హ్యావ్ టు వాళ్ళకు వాళ్ళు పరిశోధించుకొని బయటపడాలి కదా, రైట్? అది పడని పరిస్థితిలో ఇప్పుడు మనం చూస్తున్నాము. ఇది 100% దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఈ సూసైడ్స్ని. ఎవరైతే సూసైడ్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళకు కూడా నేను చాలా క్లియర్గా చెప్పేది ఏంటి అంటే, మీరు ఆ ఆలోచన వచ్చినప్పుడే దాన్ని ఎలా చంపేయాలా అనేది ఆలోచించండి, కానీ దాని వైపుకి అడుగులు మాత్రం వేస్తాం ఫూలిష్నెస్ అది. ఎందుకంటే మీరు తీసుకున్న ఈ చెత్త డెసిషన్స్కి మీ హస్బెండ్స్ కానివ్వండి, లేకపోతే మీ పిల్లలు అనాథలు అయిపోతారు, మీ హస్బెండ్ పిచ్చోడు అయిపోతాడు, వాడిని జైల్లో ఎట్లాగో పెడతారు, ఓకే, ఏదో డౌట్ వస్తుంది, మీ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తాము, మీరు మొత్తం విన్ చేసేస్తున్నారు. అంటే ఫ్యామిలీ మొత్తం సర్వనాశనం చేసేస్తున్నారు. మీరు ఒక్కళ్ళు పోతాం కాదు, మీరు పోయిన తర్వాత ఉన్నోళ్ళు ఎంత కష్టపడతారా అన్నది మీరు ఆలోచించండి, రైట్? ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు కథనాల ప్రకారం చూస్తే చట్నీ అంటున్నారు. చట్నీ వాళ్ళు ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా అండి? ఎంత ఫూలిష్, ఎంత పిచ్చితనం ఇది. ఈ ఆలోచన వచ్చే వాళ్ళందరికీ నేను చెప్పేది, మీకు పిచ్చిగా ఉందా, మీకు అర్థం కాదా? ఒకవేళ మీరు సూసైడ్ చేసుకుంటే ఆ తర్వాత మీ ఇంట్లో పరిస్థితి ఎట్లయితుంది, ఒక్కసారి ఫ్యూచర్ కూడా ఆలోచించుకొని మీరు ఆ దశకు వెళ్ళాలి. కానీ అనవసరంగా వీటి వైపుకి వెళ్ళి మొత్తం ఫ్యామిలీ సర్వనాశనం చేసే ప్రయత్నాలు చేయకండి అని నేను అంటున్నాను. ఎలా సార్, ఒకవేళ చాలామంది ఇలాంటి వాటికే బలంగా కారణాలు చూపించేసి, అంటే సింపుల్గా అటువంటి వాటి నుంచే గొడవలు స్టార్ట్ అవుతాయి. అవును, పెద్దగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ నుంచే ఈగో రైజ్ అవుతూ ఉంటుంది వీళ్ళకి. అవును. కానీ దీనివల్ల మీరు ఇందాక చెప్పినట్టు ఫ్యామిలీలు కూడా నాశనం అయిపోతున్నాయి కదా. అటేపు ఇప్పుడు అబ్బాయి ఫ్యామిలీ, దాని తర్వాత అమ్మాయి ఫ్యామిలీ, వాళ్ళు లాస్ చూశారు, వీళ్ళేమో ఇంకొక రకం ఫిజికల్గానే లాస్ చూస్తూ ఉంటారు. అంటే రోజు దిన నరకమే వీళ్ళకి. కరెక్ట్. ఎలా, ఏ విధంగా చూడాలి? ఈ సూసైడ్ టెండెన్సీస్ ఉండి నువ్వేమైనా అంటే నేను సూసైడ్ చేసుకుంటాను, లేకపోతే నువ్వు ఏమైనా చేస్తే నేను సూసైడ్కి వెళ్ళిపోతాను, లేకపోతే నాకు బాగా అప్పులు అయిపోయినా ఇంకా బతకలేని సూసైడ్కి వెళ్ళిపోతాను, ఇలాంటి వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు చేసే ఈ పిచ్చి యాక్ట్ వల్ల మీ పిల్లలు, మీ ఫ్యామిలీ, మీ తల్లిదండ్రులు, మీ అత్తమామ, మీ బతుకుంటే మీ భర్త, లేకపోతే మీ భార్య, ఇట్లాంటి వాళ్ళందరూ అసలు వాళ్ళు బతుకున్న శవాల్లాగా తయారవుతారు కొన్ని రోజులు, రైట్? సో వాళ్ళు చేసే ముందు ఒక్కసారి ప్లీజ్ థింక్ అబౌట్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ అని నేను అంటున్నాను. అనవసరంగా ఏమీ లేని చిన్న వాటికండి నాగరాజు గారు. ఇప్పుడు మీరు చూడండి, ఈ కేసు తీసుకోండి, చట్నీ గురించి ఎవరైనా సూసైడ్ చేసుకుంటారా? రైట్? అఫ్కోర్స్ నేను నమ్మట్లేదు ఇది చట్నీ అనేసి. ఒకవేళ చట్నీ కాకపోతే ఏ కారణమైనా కానివ్వండి, ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైరే కానివ్వండి, మ్యాక్సిమం నేను చూసే కేసెస్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, అప్పులు, ఈ 2 రీజన్స్ ఎక్కువ చూస్తున్నాను నేను ఈ మధ్యకాలంలో. ఒకవేళ ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉన్న దానికి మనం బోల్డ్ వీడియోలు తీస్తాం, హౌ టు కమ్అట్ ఆఫ్ ఇట్ అనేసి, రైట్? సిమిలర్లీ అప్పులు, దానికి మనం బోల్డ్ వీడియోలు తీస్తాం, హౌ టు కమ్అట్ ఆఫ్ ఇట్ అనేసి. ఒక్క క్షణం మీరు ఆలోచించి ముందుకెళ్తే ఈ సూసైడ్ వరకు మీరు వెళ్ళరని నేను సీరియస్గా అనుకుంటాను. ఇప్పుడు నాగరాజు గారు, నేను చాలా సీరియస్ చెప్పానండి, సూసైడ్ చేసుకునే వాళ్ళు దే హ్యావ్ టు బి వెరీ సీరియస్ బిఫోర్ టేకింగ్ దట్ స్టెప్. ఆ స్టెప్ తీసుకునే ముందు వీళ్ళు 100-200 సార్లు ఆలోచించి దాంట్లో నుంచి ఎలా బయటపడాలా అని ఆలోచించుకోవాలి. కానీ సూసైడ్ ఏమొస్తుందండి? సూసైడ్ చేసుకుంటే ఏమొస్తుంది? పిల్లలు అనాథలై, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పిల్లలు అనాథలై భర్త రోడ్డు మీద పడతామో లేకపోతే జైల్లో పడతామో, మీకు తెలుసా లీగల్గా ఎంత డిఫికల్టో? ఈ సూసైడ్ చేసుకుంటే పక్కన ఉన్న వాళ్ళకి లీగల్గా ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఊరికే వదలరు కదా పోలీసు వాళ్ళు వచ్చి. అసలు దీని అన్నిటికీ కారణం సూసైడ్. నేను వేరే వీడియోలో కూడా చెప్తాను జరిగింది. వీటి అన్నిటికీ కారణం అసలు సూసైడ్ చేసుకునే వాళ్ళు ఫస్ట్ టైం అన్సక్సెస్ఫుల్ అవుతారు.
థర్డ్ టైము ఫోర్త్ టైము సక్సెస్ఫుల్ అవుతారు. ఈ ఫస్ట్ టైము సెకండ్ టైం అన్సక్సెస్ఫుల్ అయిన వాళ్ళు డాక్టర్స్ దగ్గరికి వెళ్ళిన ఆ డాక్టర్ వెంటనే ఆ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ రిపోర్ట్ చేస్తే ఆ పోలీసు వాళ్ళు వచ్చి గల కారణాలు ఏంటో కనుక్కుంటారు. నారాజ్ గారు, మీకు ఒక విషయం తెలుసా? ఎవరైతే ఈ సూసైడ్ చేసుకుంటా అని ఈ మధ్య బాగా బెదిరిస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఎప్పుడైతే హస్బెండ్ వైఫ్కి పడట్లేదో, ఈ వైఫ్ కానీ లేకపోతే హస్బెండ్, మ్యాక్సిమం వైఫ్స్ గురించి మనం మాట్లాడతాం కాబట్టి, ఈ వైఫ్స్ ఏం చేస్తారంటే పడని హస్బెండ్ ఉన్నప్పుడు లేకపోతే స్వతహాగా ఆమెకు ఫస్ట్ ఇష్టం లేని పెళ్లి చేసినప్పుడు ఈ హస్బెండ్ దగ్గర బెదిరిస్తాలు బాగా అవుతున్నాయి. ఇదిగో నువ్వేమైనా అంటే నేను సూసైడ్ చేసుకుంటాను అనేసి. ఈ దెబ్బతోటి ఆ హస్బెండ్ ఎవరైతే ఉన్నాడో వాడి పరిస్థితి చాలా దారుణం తయారవుతుంది. ఓకే, అంటే అటు బయటకు చెప్పుకోలేక, ఇటు ఈ అమ్మాయికి అసలు నార్మల్గా లైఫ్ సాగిద్దామన్నా కూడా వాళ్ళు కుదరలేని పరిస్థితిలో ఈ హస్బెండ్ డిప్రెషన్లోకి వెళ్తాం జరుగుతుంది. ఇట్లాంటి హస్బెండ్స్ కూడా మళ్ళీ సూసైడ్ చేసుకుంటాం జరుగుతుంది. ఓకే, ఈ బెదిరింపులు కానివ్వండి, లేకపోతే అడ్డమైన వాటికి సూసైడ్ అటెంప్ట్ చేసేసుకుంటాం కానివ్వండి, దీనివల్ల ఎవరిని ఉద్ధరిస్తున్నారో మరి దే హ్యావ్ టు సార్. అండర్స్టాండ్. అంటే చాలా మంది ఇళ్లలో మనం చూస్తున్నాం, అంటే వైఫ్ అయినా సరే హస్బెండ్ అయినా సరే, నేను చచ్చిపోతా లేదంటే నేను ఏదైనా కోసుకొని చచ్చిపోతాను, నేను దూకి చచ్చిపోతాను బెదిరిస్తూ ఉంటారు కదా. అవును, లేదా నేను ఫ్యాన్ కూరేసుకొని చచ్చిపోతానని చెప్పేసి అంటూ ఉంటారు కదా. అవును. ఎట్లా సార్ అట్లా ఇట్లా ఎలా హ్యాండిల్ దీన్ని హ్యాండిల్ చేయాలి నాగరాజ్ గారు. మనం ఒక పక్కన వీళ్ళని తిడుతున్నాము, అట్ ద సేమ్ టైం వీళ్ళు కూడా ఒక సైకో కండిషన్లోకి వెళ్ళిపోతారు. ఓకే, వాళ్ళని కూల్గా హ్యాండిల్ చేయాలి. ఒకవేళ హస్బెండ్ తెలివైనోడున్నా, లేకపోతే హస్బెండ్ చేసుకుంటా అంటే వైఫ్ తెలివైందైనా, వెంటనే సైకాలజిస్ట్ దగ్గరకో, సైకియాట్రిస్ట్ దగ్గరకో, లేకపోతే అడ్వకేట్ దగ్గరకో తీసుకెళ్తే వాళ్ళు సరైన కౌన్సిలింగ్స్ ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇంకో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను నారాజ్ గారు. ఈ కపుల్ ఎప్పుడైతే మ్యారేజ్ అవుతుందో, ఈ వైఫ్ ఎట్లా సూసైడ్ చేసుకుంటా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుందో, వెంటనే ఆ వైఫ్ వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి, దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫార్మ్ చేయాలి. ఎందుకంటే ఈయన జీవితం సర్వనాశనం అయిపోతుంది నిజంగానే ఒకవేళ ఆమె అనుకున్నట్టు చేస్తే. ఈయన జాబ్ పోతుంది, జైలుకి వెళ్తాడు, సర్వనాశనం అయిపోతుంది ఈయన జీవితం. ఎలా సార్ అంటే దీని నుంచి ఎలా బయటపడాలో దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వి హావ్ సార్. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో ఆవిడ చనిపోయింది సార్. ఇప్పుడు ఈయన జీవితం నాశనం అయింది. ఏ రకంగా చూసుకున్నా కూడా అంటే నేను ఉదాహరణ కింద తీసుకుని మాట్లాడుతున్నాను. నేను పాయింట్ వచ్చింది కాబట్టి మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఇలా చాలా కేసెస్ మనం చూస్తూ ఉన్నాము. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఆ అమ్మాయి నిజంగానే చట్నీ గురించి కనుక ఈ అమ్మాయి చనిపోయి ఉంటే, చట్నీ వల్ల గొడవ అయిందని ఈ అమ్మాయి చనిపోయి ఉంటే, ఈ అబ్బాయి ఒకవేళ ఇమీడియట్గా అవుతే పోలీసులు కస్టడీకి తీసుకున్నా ఇమీడియట్ బెయిల్ వచ్చేస్తుంది, ఈ అబ్బాయి మీద కేసు ఉండదు. ఒకవేళ ఈ అమ్మాయి ఏదైనా రాసి ఇది కారణం ఇది కారణం అన్నా కూడా భయపడాల్సిన అవసరం లేదు. అది మళ్ళీ ప్రూవ్ అవ్వాలి కోర్టులో. ఓకే, ఫస్ట్ సహానుభూతి ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా ఈయన తీసుకొని వెళ్తారు. దానికి కూడా యాంటిసిపేటరీ బెయిల్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఇలా జరగడానికి ఏమైనా జరుగుతుందో, ఈ హస్బెండ్ అదేంటి అసలు ఈ వాట్ ఇస్ దిస్ అని పొజిషన్లో ఉంటే ఇమీడియట్గా ఆయన హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసుకోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ వేసుకొని ఇది కారణము, ఇవన్నీ రాంగ్, పోలీసు వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ రాంగ్, అసలు జరిగింది ఇది అని చెప్పి హైకోర్టులో బెయిల్ వేసుకొని ఇమీడియట్ బెయిల్ తీసుకొని ఆ తర్వాత కోర్టులో మంచి అడ్వకేట్ని పెట్టుకొని వాదించి కేసు కొట్టేయచ్చు. ప్రతి సూసైడ్ కేసుకి చాలా మందికి తెలియక జైల్లో మగ్గుతూ ఉంటారు, ఉద్యోగాలు పోతాయి, వీళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళు చేసిన పిచ్చి పనికి వీళ్ళు జైల్లో మగ్గుతూ ఉద్యోగాలు పోట్టుకొని జీవితం సర్వనాశనం చేసుకొని మళ్ళీ వీళ్ళ వల్ల వీళ్ళ పేరెంట్స్, వీళ్ళ బ్రదర్స్, వీళ్ళ సిస్టర్స్, ఎవరైనా కూడా ఇంట్లో ఏదైనా ఒకటి జరిగిందంటే అలా ఫ్యామిలీ, చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన ఫ్యామిలీ మొత్తం సఫర్ అవుద్ది. ఇదే ఇన్సిడెంట్లో ప్రూవ్ చేసుకోలేని విషయాలు ఉంటాయి సార్ కొన్ని. నేను అదే చెప్తున్నాను నాగరాజ్ గారు, ఇది చాలా మందికి లేమ్యాన్కి తెలియకుండా భయపడుతూ ఉంటారు. కానీ జస్ట్ బికాజ్ ఎవరో సూసైడ్ చేసుకున్నారు కదా అనేసి పోలీసు వాళ్ళు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేస్తామో, లేకపోతే వీళ్ళు పట్టుకొని జైల్లో వేస్తే మగ్గక్కర్లేదు, భయపడక్కర్లేదు. మంచి లాయర్స్ని రీచ్ అవుతే మాలాంటి అడ్వకేట్స్ని మేము ఏం చేస్తామంటే ఇమీడియట్గా బెయిల్ ఇప్పిస్తాము. ఒకవేళ లేదు అసలు ఈ సూసైడే రాంగ్, ఏదో వేరే రీజన్ ప్రొజెక్ట్ చేస్తున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకున్నప్పుడు ఇమీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్ తీసుకొని అరెస్ట్ కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత కోర్టులో అడ్వకేట్ని పెట్టి విత్ ఎవిడెన్సెస్ ఆ కేసు కొట్టేయచ్చు, ఒకవేళ అది రాంగ్ నోషన్ ఆఫ్ సూసైడ్ అయితే. అంతేగాని ఇప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే భార్యలు కానీ భర్తలు కానీ పార్ట్నర్ సూసైడ్ చేసుకుంటే అమ్మో నన్ను జైల్లో పెడతారు అనుకుంటే చాలా తప్పది, చాలా తప్పు. ఈ నోషన్లో ఇదే తప్పు తెలియక వాళ్ళు భయపడుతూ ఉంటారు. వీళ్ళు భయపడుతున్నారు కదా అని వాళ్ళు అలా భయపడిస్తూ ఉంటారు. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ప్రతి సూసైడ్కి స్పౌస్ ఇస్ నాట్ రెస్పాన్సిబుల్ అండి. ఇలా బెదిరించేటప్పుడు ఇట్లాంటి కేసులు చాలా చూసాను నేను. అవును, ఇలా బెదిరించి సూసైడ్ చేసుకున్న ప్రతిసారి బెదిరించేటప్పుడు
జనరల్గా వెక్స్ అయిపోయినటువంటి హస్బెండ్ లీగల్గా వెళ్దాము అనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. ఎస్, వెళ్ళాలి. ఈ బెదిరింపు చర్యలకి ఏ సెక్షన్స్ పడతాయండి జనరల్గా? ఇది బ్లాక్ మెయిలింగ్ అండి. ఓకే, ఇప్పుడు సెక్షన్స్ అన్ని ఐపీసీ నుంచి బిఎన్ఎస్ కి మారాయి. బట్ యాక్చువల్ గా అందులో ఉండే సెక్షన్స్ ప్రకారం 2 నుంచి 3 years జైలు కూడా ఉంటుంది బ్లాక్ మెయిలింగ్ కి. Extortion. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఏ టైప్స్ ఆఫ్ బ్లాక్ మెయిలింగ్ కి ఈ రకంగా? నేను నా లైఫ్ నేను బతుకుతున్నాను, నువ్వు అడ్డొచ్చావంటే నేను సూసైడ్ చేసుకుంటాను. ఓకే, నేను ఇప్పుడు అమెరికాకి వెళ్ళిపోదాం అనుకుంటున్నా. ఓకే, నా కెరియర్ నేను మార్చేసుకున్నాను, నువ్వు ఒప్పుకోకపోతే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వంటే ఇష్టం లేదు, నేను వీటితో తిరుగుతున్నా, నువ్వు వద్దంటే నేను సూసైడ్ చేసుకుంటాను. నాకు నువ్వంటే ఇష్టం లేదు, రీజన్ లేదు, నేను నిన్ను వదిలేస్తున్నా, నువ్వు నన్ను వదలకపోతే సూసైడ్ చేసుకుంటాను. ఇట్లాంటి జనరల్గా నాకు వచ్చే తరచు కేసులే ఇవి. ఓకే, సో ఈ కేసులు ఇట్లా బెదిరించి నేను సూసైడ్ చేసుకుంటాను అని బెదిరించేది ప్రతి ఒక్కళ్ళకి, హస్బెండ్కి లేకపోతే స్పౌస్కి నేను చెప్పేది ఏంటి అంటే, వెంటనే మీకు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఇలా బ్లాక్మెయిల్ చేస్తుందని పెట్టండి. ఏమవుతుందంటే ఇది పెడతంతో ఒకవేళ నిజంగానే ఇప్పుడు ఇవాళ మనం చూసిన కేసులాగా వెరీ సిల్లీ థింగ్, ఒకవేళ అది నేను అనుకోవట్లేదు నిజం కారణం అని, ఏ కారణమైనా ఉండనియండి, ఒకవేళ ఆ అమ్మాయి చేసిన తప్పుకే ఆ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే భర్త అనుభవించే అవసరం లేదండి. ఆ భయంతో ఉండే అవసరం లేదు. వెంటనే అలాంటి అడ్వకేట్ రీచ్ అవ్వండి, మేము మంచి లెటర్ డ్రాఫ్ట్ చేసి ఇస్తాం మీకు, వెళ్ళి పోలీస్ స్టేషన్లో పడేసేయండి. ఆ లెటర్ రేపు పొద్దున నేను సూసైడ్ చేసుకున్న తర్వాత మీకు వరకు వస్తుంది, మీకు బెయిల్ ఇమీడియట్గా వస్తుంది. ఆల్రెడీ నేను చెప్పాను షీఈస్ ట్రయింగ్ ఫర్ దాట్ అని. ఎప్పుడైతే ఈ లెటర్ ఇస్తారో పోలీసు వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ కౌన్సిలింగ్ అవన్నీ చేస్తాం జరుగుతుంది. మరి అమ్మాయి సైడ్ ఫ్యామిలీ వాళ్ళకి అసలు ఫస్ట్ థింగ్ నేను మీకు ఇందాక చెప్పినట్టు కూడా అండి, ఎనీ సూసైడ్ ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్ మిస్ అయితే మాత్రం వెంటనే ఎవరైతే అటెంప్ట్ చేస్తారో వాళ్ళని ఒక 1 year జైల్లో పెట్టాలి. వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి 1 year వాళ్ళని జైల్లో పెట్టాలి. అది చట్ట ప్రకారం 1 year జైలు ఉంది. అది ఓవర్ కమిట్స్ అటెంప్ట్స్ ఫర్ సూసైడ్ దే ఆర్ సబ్జెక్టెడ్ టు 1 year ఇంప్రిజన్మెంట్. వాళ్ళని 1 year అసలు ఇది జరగట్లేదు సమాజంలో. సూసైడ్ చేసుకుంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు తీసుకొని వచ్చేస్తున్నారు, సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తున్నారు, సూసైడ్ అటెంప్ట్ అంటారు. అసలు అది రాంగ్ ప్రొసీజర్లో వెళ్తున్నాం మనం సమాజంలో. ఇవాళ ఇన్ని సూసైడ్కి అసలు భయం ఎందుకు లేదంటే, సూసైడ్ నాకు కష్టాలు వచ్చినాయి నేను సూసైడ్ చేసుకుంటా, చాలా సింపుల్గా ఉన్నారు జనాలు. నాకు కష్టాలు వచ్చాయి నేను సూసైడ్ ఈజ్ ఏ క్రైమ్. అసలు నువ్వు అటెంప్ట్ చేస్తే పోలీస్ కంప్లైంట్ డాక్టర్ ఇచ్చేయాలి, వాడు స్ట్రైట్గా హాస్పిటల్ నుంచి జైలుకి వెళ్ళాలి, ఇంటికి రాకూడదు. ఎప్పుడైతే హాస్పిటల్ నుంచి జైలుకి వెళ్తాడో వాడు రేపు వద్దున అమ్మో నన్ను చంపుకోవాలనుకున్నా కూడా బై మిస్టేక్ బతుకుతే జైల్లో ఉంటా, నేను ఇంట్లో ఉండను అన్న భయం ఉంటే సూసైడ్ కూడా చేసుకోరు. ఇలాంటి కేసెస్లో కొంతమంది అమాయకులో ఉంటారు సార్, అబ్బాయిలు తెలియకుండా. నేను మామూలుగా అడుగుతున్నాను, ఇప్పుడు ఈ టైప్ ఫ్యామిలీ అంతా పోయినట్టే కదా. ఎట్లా నేను మీకు మళ్ళీ అదే చెప్తున్నాను, ఇది లేమ్యాన్ మీరు అడిగేది సామాన్యుడు అడిగినట్టు అడుగుతున్నారు. బట్ అందులో భయపడే అవసరం లేదు. వాళ్ళు అమ్మాయి ఇంటి సైడ్ వాళ్ళు కనుక పొరపాటున ఈ అమాయకుడి మీద కనుక పడిపోతే అవును ఎట్లా సార్ పరిస్థితి? అది ఫ్యామిలీ మొత్తం మీద పడిపోతారు కదా. చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఫ్యామిలీ మొత్తం మీద ఇప్పుడు వాళ్ళని ఆపలేము, వాళ్ళ ఎమోషన్ ఆపలేము, ఎందుకంటే లాస్ కంప్లీట్ కంటి ముందు కనిపిస్తుంది. ఇటు పోయిన వాళ్ళ సంగతి ఏమో పోయిన వాళ్ళు పోయినట్టే ఉంటారు, కానీ ఇటేపు ఉన్నోళ్ళు కదా వాళ్ళ గురించి కానీ అటేపు ఉన్న వాళ్ళ గురించి కానీ ఆలోచించరు కదా. వీళ్ళ మనోభావాలు వాళ్ళ మనోభావాలు మైండ్లో ఉండదు. అవును, దాని తర్వాత కాన్సిక్వెన్సెస్ అయితే దారుణంగా ఉంటాయి కదా. మరి ఇటేపు కంప్లీట్ ఫ్యామిలీ అయిపోతుంది కదా. సొసైటీలో ఇలాంటి ఫ్యామిలీ మనం చాలా చూస్తున్నాము. సైకలాజికల్గా చూస్తే అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్ అండి. సైకలాజికల్గా చూస్తే అది ఇర్రిపేరబుల్ డ్యామేజ్. కానీ లీగల్గా చూస్తే దానికి రెమెడీ ఉంది. ఎప్పుడైతే మీకు మీ పార్ట్నర్స్ కానివ్వండి లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు కానీ ఎవరైనా అనుకోకుండా పిచ్చి పని చేసి సూసైడ్ చేసుకొని పోతే వెంటనే మీరు యాంటిసిపేటరీ బెయిల్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత అది కోర్టులో కేసు నడుస్తుంది. ఏవి ఎవిడెన్సెస్ లేవు, ఇది రీజన్ ఆమె సూసైడ్ చేసుకుంటానికి అని చెప్పి మీరు కేసు కొట్టేస్తారు, మీరు ఎక్విట్ అవుతారు మీరు. ఇది చాలామంది తెలియదు, చాలామందికి తెలియదు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. తెలియక ఈ భార్య నేను సూసైడ్ చేసుకుంటున్నా అని చెప్పగానే ఈ భర్త సగం జీవితం నరకం ఒక 7 లానే బతుకుంటాడు, సగం జీవితం నరకం అనిపిస్తూ ఉంటాడు. ఓకే, ఇది అందరు తెలుసుకో. స్పౌసెస్ నేను ఇద్దరికి చెప్తున్నాను, నాగరాజ్ గారు, హస్బెండ్కి చెప్తున్నాను, వైఫ్కి చెప్తున్నాను. మీ పార్ట్నర్స్ కనుక నేను సూసైడ్ చేసుకుంటానని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తే మీరు వెంటనే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి, ఎఫ్ఐఆర్ బుక్ చేయండి వాళ్ళ మీద. ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం తోటి ఏమని బుక్ చేస్తారు, మీరు లెటర్ రాస్తారు కదా, పలానా నా వైఫ్ పలానా హస్బెండ్ సూసైడ్ చేసుకుంటాను బెదిరిస్తున్నారు, నేను దీనికి బాధ్యుని కాదు, మీకు ముందే చెప్తున్నాను. ఒక్క లెటర్, నేను చెప్పేది ఒక్క లెటర్. ఇలాంటివి ఉన్నప్పుడు ఒక లెటర్ రాస్తే మీ జీవితాన్ని మీరు కాపాడుకున్నట్టు అవుతారు. ఆ లెటర్ రాసి అది కనుక రిజిస్టర్ అయితే రేపు పొద్దున్న జరగరాందేమైనా జరిగితే మీరు అట్లీస్ట్ మీ జీవితం నాశనం అయిపోకుండా మీ పిల్లలు, మీరు జైల్లో ఉంటే మీ పిల్లలు అనాథులు రోడ్డు మీద పడతారు వీళ్ళు చేసే పిచ్చి పనికి. అండ్ అమ్మాయి సైడు పేరెంట్స్ది మనోభావాలు కూడా ఆగవండి.
ఇటువైపు ఖచ్చితంగా కొంచెం నాగరాజు గారు, నేను మనోభావాల గురించి మాట్లాడట్లేదండి ఇక్కడ. ఎవరైతే ఈ సూసైడ్ చేస్తారో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చాలా పెద్ద తప్పు, నేరం, పిచ్చి పని. ఓకే, నేను వీళ్ళ మనోభావాల గురించి మాట్లాడాలి. ఎవరైతే ఇప్పుడు అమ్మాయిని తండ్రిని జైలు వేయరు కదండి, ఎవరిని జైలు వేసేది? అబ్బాయిని కదా. ఈ అబ్బాయికి కూడా మళ్ళీ అమ్మ నాన్న ఉంటారు కదా, మరి వాళ్ళ మనోభావాలు దెబ్బతినవా? నేను ఐఎమ్ టేకింగ్ ఏ క్లియర్ స్టాండ్ అగైన్స్ట్ సూసైడ్. ఐఎమ్ టేకింగ్ ఏ క్లియర్ స్టాండ్ ఫర్ ద పార్ట్నర్స్ హూ ఆర్ సఫరింగ్ ఫర్ ద బ్లాక్మెయిల్ ఆఫ్ సూసైడ్ ఫ్రమ్ ద అదర్ పార్ట్నర్స్. ఐఎమ్ టేకింగ్ ఏ క్లియర్ స్టాండ్ ఫర్ దెమ్. ఇట్లా ఏమైనా మిమ్మల్ని బెదిరిస్తారంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అంటున్నా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని సూసైడ్ చేయకుండా కౌన్సిలింగ్ అవి చేద్దాము. అయినా కూడా వాళ్ళు అదే పిచ్చి పని ఒకవేళ చేస్తే మాత్రం మీకు ఎటువంటి లాస్ లేకుండా, మీ తప్పు ఉండకూడదు అందులో. పాయింట్ టు బి నోటెడ్, మీ తప్పు ఉండకూడదు అందులో. మీ తప్పు లేనంత వరకు వాళ్ళే తప్పు చేసి వాళ్ళే సూసైడ్ చేసేసుకుంటే మీ జీవితాలు నాశనం అవుతున్నాయి. తెలియక, చట్టం తెలియక చాలామంది మీ జీవితాలు మీరు నాశనం చేసుకుంటున్నారు. అది అవసరం లేదు అంటున్నాను నేను. ఇప్పుడు నారాజు గారు, నేను చెప్పేది ఏంటంటే, ఎవరైతే సూసైడ్ చేసుకోవాల్సిన థాట్స్ ఉన్న వాళ్ళకి కూడా ఆ థాట్స్ తీసేసేయండి. ఎందుకంటే మీరు ఏదో సక్సెస్ అవుదాము, సూసైడ్ చేసుకుంటే ఇదిగో వీడు బొక్కలోకి వెళ్తాడు అనుకుంటే చాలా రాంగ్. అది ఏమవుతుందంటే ఆ తర్వాత మాలాంటి లాయర్స్ని అడిగితే వీ విల్ గివ్ ఎ రైట్ సజెషన్ ఫర్ దీస్ విక్టిమ్స్. నేను వీళ్ళని విక్టిమ్స్ అంటున్నా, ఎవరిని సూసైడ్ చేసుకున్న వాళ్ళని కాదు. చేసుకున్న తర్వాత ఎవరి మీద అయితే లీగల్ యాక్షన్స్ తీసుకుంటారో వాళ్ళని నేను విక్టిమ్స్ అని పిలుస్తున్నాను ఇవాళ. ఎందుకంటే వాళ్ళు కదా నరకం అనిపించేది. ఏమీ రీజన్ లేకుండా పోలీసు వాళ్ళు వచ్చి అరెస్ట్ తీసుకెళ్తాను ట్రై చేస్తారు. వాళ్ళు ఒకటే ఇమీడియట్గా యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేసుకొని చాలా ధైర్యంగా ఉండాలి. ఆ తర్వాత కోర్టులో కేసు నడుస్తుంది. ఇవన్నీ రాంగ్ అలిగేషన్స్ అని చెప్పి ప్రూవ్ చేయొచ్చు. ఓకే, అదే కాకుండా వీళ్ళు ఏం చేయాలి అంటే, చాలామందికి నేను సజెషన్ ఇచ్చేది అంటే ఏం చేయాలంటే, అసలు కారణాలు సూసైడ్కి ఏంటో కనుక్కొని, వాళ్ళ తల్లిదండ్రులు పట్టించుకోలేదు, మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు రీచ్ అయినా కూడా వాళ్ళు దానికి విట్నెస్ పోలీసు వాళ్ళే ఉంటారు. మళ్ళీ క్రాస్ ఎగ్జామ్లో దానికి విట్నెస్ పోలీసు వాళ్ళే ఉంటారు. పోలీసు వాళ్ళు వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి చెప్తారు. ఖచ్చితంగా చెప్పిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చెప్తారు. చెప్పిన తర్వాత కూడా వాళ్ళు మా అమ్మాయి మేము ఇచ్చేస్తాం, ఇంక మాకు సంబంధం లేదన్నట్టు ఉంటారు చాలామంది. అప్పుడు వాళ్ళ తల్లిదండ్రుల మీద మీరు ఇండైరెక్ట్గా కేసు వేయచ్చు. ఇలా చెప్పిన తర్వాత కూడా నెగ్లిజెన్స్, మీ నెగ్లిజెన్స్ వల్ల ఈ పిల్ల చనిపోయింది కాబట్టి చనిపోతాం వల్ల మళ్ళీ మీరే కారణం అని చెప్పి అదే సెక్షన్ మళ్ళీ తిప్పి వీళ్ళ మీద కూడా వేయచ్చు. అర్థం కదా, ఎవరైతే పోవాలి, అవతల ఫ్యామిలీ అంతా సఫర్ చేయాలి అని కక్షతో పోవాలి అనుకునే వాళ్ళకి నేను మీకు ఇది అందరికి వార్నింగ్ ఇస్తున్నాను. నేను అట్లాంటి పనులు చేసి మీరు సాధించేది ఏదో సాధిద్దాం అనుకుంటే చాలా రాంగ్. మీరు పోయిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళ మీద ఆ కేసులు పడేటట్టు చూస్తారు. అర్థమైంది కదా. ఇప్పుడు మారిందండి, సమాజం మారింది, టెక్నాలజీ మారింది, వాళ్ళంటే అగ్రెసివ్ లాయర్స్ ఉన్నారు. మీరు రండి, ఎటువంటి పరిస్థితుల్లో మీరు బాధపడే అవసరమే లేదు. మీ పార్ట్నర్స్ పిచ్చి పని చేస్తే మీరెందుకు జైల్లో మగ్గాలండి? మీరు వాళ్ళు బతికి సాధించుకోవాలి, వాళ్ళు చచ్చి సాధించుకోవాలనుకుంటే అది చాలా రాంగ్. అది డెఫినెట్లీ వీ విల్ సపోర్ట్ దోస్ విక్టిమ్స్. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ శశికాంత్ గారు. ఎనీవేస్ థ్యాంక్ యూ నారాజ్ గారు.